బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ సోనియా ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. తన ప్రియుడు యాస్పాల్ వీరగొనితో ఆమె వివాహం జరిగింది. ఈ పెళ్లికి బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్లు దాదాపు అందరూ హాజరయ్యారు. కానీ విన్నర్ నిఖిల్ మలయాకల్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. నిఖిల్ సోనియా మధ్య హౌస్లో ఉన్నప్పుడు ఎంతలా బాండింగ్ ఉందో అందరికీ తెలిసిందే. అలాంటిది నిఖిల్ సోనియా పెళ్లికి వెళ్ళకపోవడానికి అందరూ అవాక్కయ్యేలా చేసింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనియా పెళ్లికి వెళ్ళకపోవడానికి గల రీజన్ నిఖిల్ చెప్పారు. బయటకు వచ్చిన తర్వాత సోనియాతో బాండింగ్ ఎలా ఉంది అంటూ ఇంటర్వ్యూలో అడగ్గా నిఖిల్ సమాధానం ఇచ్చారు. మాట్లాడుతున్నప్పుడు అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంటా. అయితే సోనియా పెళ్లికి వెళ్ళకపోవడానికి రీజన్ ఒక్కటే. ఆ సమయంలో నేను అవుట్ ఆఫ్ స్టేట్స్లో ఉన్నా. అందువల్లే వేరే ఇంటర్వ్యూలో కూడా సోనియాకి ఏమైనా ఇవ్వాలా అని అడిగితే అవును ఇవ్వాలి, మ్యారేజ్ గిఫ్ట్స్ వెళ్ళి ఇస్తా అని చెప్పా. నేను కొంచెం ఫ్రీ అయినప్పుడు వెళ్ళి కలుస్తా అంటూ నిఖిల్ చెప్పారు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి రాగానే ఫస్ట్ మీరు చేసిన పని ఏంటని ప్రశ్నించగా వెరైటీ ఆన్సర్ ఇచ్చారు నిఖిల్. నిద్రపోయిన మంచిగా 2 డేస్ ఎవరిని కలవలేదు. నాకు బయటికి రాగానే జనాలు చూసేసరికి దూరంగా ఉండాలని అనిపించింది. అన్ని రోజులు అక్కడ అలవాటు అయిపోయాయి. జనాల్ని ఎక్కువగా చూసేసరికి ఏదోలా అయిపోయా. ఎవరైనా వచ్చినా కూడా ఎందుకు వీళ్ళంతా వచ్చారనిపించింది. పాపం అది వాళ్ళ తప్పు కాదు, నాదే తప్పు. అలవాటు అయిపోయింది కదా అంటూ నిఖిల్ చెప్పారు. ఇక ఈ ఇంటర్వ్యూ కింద కూడా నిఖిల్కి గట్టిగానే నెగిటివిటీ కామెంట్స్ పడుతున్నాయి. అవును, ఏ జనాలైతే నిన్ను విన్నర్ అని చేశారో ఆ జనాలకి దూరంగా ఉండాలనిపిస్తుందా అంటూ సెటైర్లు వేస్తున్నారు. బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత నిఖిల్ కొద్ది రోజుల పాటు ఎవరికి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు. తన సొంతూరు మైసూరులోనే ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి టీవీ యూట్యూబ్ ఛానల్ వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ప్రతి చోట తన మాజీ లవర్ కావ్య గురించి, హౌస్లో యస్మితో లవ్ ట్రాక్ గురించి ఎక్కువగా ప్రశ్నలు వచ్చాయి. వీటికి నిఖిల్ చెప్పిన ఆన్సరు తన ఫ్యాన్స్కి కూడా అవాక్కయ్యేలా చేశాయి.